దోస చెట్లు చూసారా అండి? ఇవి కూర దోస. నేను ఒక కాయ కోసినప్పుడు విత్తనాలు అప్పుడు పచ్చివే వేశాను. ఇవి మొలకెత్తి కాస్తే బాగుండు అని అనిపించింది వేసేటప్పుడు. ఇవైతే విత్తనాలు వేసి చాలా రోజులవుతుంది. కానీ ఈ ఎండాకాలం వరకి వచ్చాయి. అసలు ఎండలకు కూడా చెట్లు ఉంటాయో పోతాయో అని చాలా అనుకున్నాను. కానీ ఈ చెట్లయితే దోసకాయలు చాలా అంటే చాలా ఉన్నాయి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. చిన్న కాయలు ఉన్నప్పుడు వచ్చి చూశాను. మళ్ళీ ఒకసారి అయితే వెళ్ళి చూద్దామని చూస్తే మాత్రం అసలు కాయలు ఒక్కొక్కటి అసలు కనిపిస్తూనే ఉన్నాయి. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇన్ని కాయలు చూసేసరికి నేను అప్పుడు విత్తనాలు ఎలా వేశానో నాకు అది గుర్తుకొచ్చింది. పచ్చివే ఇలా వచ్చాయండి. చాలా సంతోషంగా ఉంది. ఈ కాయలైతే ఎన్నంటే అసలు నేనైతే ఇంకా లోపల ఏం చూడలేదు. పైకి కనిపించేటివి మాత్రమే చూశాను. ఇంకా తీగలను ఏం కదిలించలేదు. ఎందుకంటే నేను మొన్న కొంచెం గడ్డి తీసేస్తేనే తీగ కదిలిపోయింది. అందుకోసం ఇక నేను తీసేయడం మానేశాను. గడ్డి అలాగే ఉండనీలే అని వదిలేశాను. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్ని కాయలు ఉన్నాయో. ఇంకా వస్తాయి ఖచ్చితంగా. వర్షాలు పడితేనైతే ఇంకా ఎక్కువగా పడతాయి. చాలా చాలా ఉన్నాయి.